హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి లాంగ్ లెంత్ వీడియోతో అయితే వచ్చేసాను. వీడియో ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. వీడియో వచ్చేసరికి సండే గోల్డ్ షాపింగ్కి విజయనగరంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. సో ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్తాం కదండి. ఈసారి కూడా మేము ఫ్యామిలీతో సరదాగా అలా వెళ్తున్నాం. సో షాప్కి రాగానే ఒక సోడా వేసేసాను పొట్టలో, తర్వాత అయితే ఒక డ్రింక్ కూడా వేసేసాను. ఒక్క రోజులో ఇన్ని ఐటమ్స్ పొట్టలో వేయొచ్చు అనేసి నాకు ఈరోజు తెలిసింది. ఎందుకు అంటే ఏమి ఖాళీ ఉంచకుండా పొట్టలో అయితే వేసేస్తూ ఉన్నాను. మీరు చూస్తూనే ఉండండి, మీకే అనిపిస్తుంది ఇన్ని తిన్నదా ఈ పిల్ల అనేసి. ఖచ్చితంగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియోలో చూస్తే. నెక్స్ట్ అయితే వాటర్ కూడా వేసేసాను. ఆటోలోకి అయితే ఫ్యామిలీ మొత్తం అయితే ఎక్కి ఇంకా విజయనగరం వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళిపోయి అక్కడే ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము, ఎన్ని షాపింగ్ మాల్స్ తిరిగాము అన్నీ మీకు ఈరోజు చూపించబోతున్నాను. మీరు ఎక్కడ మిస్ చేయకుండా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా పొట్ట ఖాళీగా ఉండకూడదు అనేసి లేస్ ప్యాకెట్లు కూడా మేము వేసేసామన్నమాట. సో ఆటోలో వెళ్తుండగా మేము ఎక్కడికి వెళ్ళినా ఇలానే లేస్ ప్యాకెట్లు ఏవైనా తినడానికి తాగడానికి పట్టుకెళ్తూనే ఉంటాం. ఎందుకు అంటే దారిలో చిన్నపిల్లలు ఆకలి అంటారేమో అని, లేకపోతే మాకు ఆకలి వేస్తుందేమో అనేసి. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉందండి. ఇంకా రోడ్ అయితే చాలా క్లీన్గా ఉంది. ఇంకా గ్రీనరీ అయితే మంచిగా ఉంది. పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మా వాళ్ళైతే చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా ఒక్కొక్క ఊరు దాటుకుంటూ అయితే మేమైతే విజయనగరం అయితే వెళ్ళిపోబోతున్నాం అనమాట. సో చాలా రోజుల తర్వాత లాంగ్ లెంత్ వీడియో అయితే పెడుతున్నాను. మీరు ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు అయితే దయచేసి చూసేయండి. ఇంకా మేమైతే ఫస్ట్ విజయనగరం వెళ్ళగానే వైభవ జ్యువెలరీకి ఎప్పట్లాగానే వెళ్ళామన్నమాట. సో ఇక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్ అయితే మంచిగా ఒక నెక్లెస్ హారం అయితే ఎంట్రన్స్లో పెట్టారు. చాలా లుకింగ్గా ఉంది, చాలా అందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ సెట్ వల్ల షాప్లో చాలా లుకింగ్గా కనిపిస్తుంది, చాలా అట్రాక్షన్గా ఉంది. ఇలాంటి ఐటమ్ మనకెవరు కొనిస్తారా అనేసి అక్కడ ఉన్న వడ్డానం కాస్త నా కళ్ళు వెళ్తుంటే మనం కొనేంత సినిమా లేదులే కానీ అవన్నీ ఏం చూడకు అని మాకు చెప్తుంది పక్క నుంచి. ఇంకా అమ్మవారిని అయితే శ్రావణ మాసం కోసం చాలా చక్కగా రెడీ చేశారు. ఇంకా పైకి వచ్చేసి ఇంకా వెండి షాపింగ్ ఉంటే దేవుడు సామాన్లు అన్నీ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ అమ్మవారు చాలా బాగున్నారు శ్రావణ మాసం కోసం. సో మా వాళ్ళు అయితే బిల్లింగ్ కాడ ఉన్నారు. ఇంకా నేనైతే చక్కగా వీడియోలు తీసుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ కోసం. సో మీ అందరికీ చూపించాలని నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది. ఇంకా నేను బాగా షాపింగ్ చేసి అలసిపోలేదు కానీ బాగా వీడియో తీసి అలసిపోయానని కాఫీ అయితే ఇచ్చారు. మంచి కాఫీ, చాలా టేస్టీగా ఉంది. వేలాకు పళ్ళు వేసి ఇంకా వడ్డానం అయితే దగ్గర నుంచి పట్టుకొని మరీ చూసేసాను. ఇంకా మా నాన్నకైతే గోల్డ్ వాచ్ కూడా పెట్టేసి చూసాను. చాలా బాగుంది. పెట్టుకోవడంలో తప్పేముంది, లైఫ్లో ఎప్పుడొకప్పుడు కొంటాం కదా అనే చిన్న ఆశతో అవి అయితే పెట్టేసుకున్నాం. మీరు కూడా ఇలానే చేస్తూ ఉంటారా? గోల్డ్ షాపింగ్కి వెళ్ళి అవన్నీ మీదన పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటారా? సో అలా ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేసేయండి. ఇక్కడైతే వెండి బ్రాస్లెట్లును అలానే వెండి రాఖీలు అయితే చూసాం. పెద్దగా అనిపించకపోవడంతో అక్కడే వదిలేసాం. నెక్స్ట్ వేరే షాప్లో చూద్దామని మా పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి ఇలా కుర్చీలు ఇచ్చేస్తే చక్కగా కూర్చుని హాయిగా ఉంటారు. అందరి పిల్లల్లాగా ఏడిపించడం గోల చేయడం ఏమీ చేయరు. చక్కగా వాళ్ళు ఆడుకోవడం ఆ వాళ్ళ సరదాలోనే వాళ్ళు ఉంటారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఇంకా ఫైనల్ అయితే బిల్లింగ్ కాడికి వచ్చి బిల్లింగ్ అయితే చేసేస్తారు మా అక్క. సో తనకైతే ఏం తీసుకున్నాం అనేది ఇచ్చేసారు. ఇంకా మాకైతే వచ్చేసరికి గిఫ్ట్లు అయితే ఇక్కడ వచ్చేసరికి లక్ష్మీదేవి ఫోటోలు అయితే ఇచ్చారు. లాస్ట్ టైం ఏంటి అంటే మనకు ఆర్ట్ బాక్సులు ఇచ్చారు. ఈసారి ఏంటి అంటే అమ్మవారి ఫోటోలు మాత్రమే ఇచ్చారు. లాస్ట్ టైం అమ్మవారి ఫోటోలు ఇచ్చారు. ఈసారి ఓన్లీ ఫొటోస్తో అడ్జస్ట్ అయిపోండమ్మా, గిఫ్ట్లు ఏం పెట్టలేదు అని చెప్పారు. సో మా ముగ్గురికి 3 అమ్మవారి ఫోటోలు అయితే ఇచ్చారు. వరలక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలు. మా పాపకు వచ్చేసరికి బర్త్డే అనమాట నెక్స్ట్ మంత్. తనకి ఈ మంత్లో అయితే మంచి గోల్డ్ రింగ్ అయితే కొన్నామన్నమాట గిఫ్ట్గా. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ వేరే షాప్కి వెళ్దామా అంటే అప్పటికే 2:30 అయిపోయింది. బాగా ఆకలి మీద ఉండడంతో మంచి హోటల్కి అయితే వెళ్దాం లేదా మంచి రెస్టారెంట్కి అయితే వెళ్దామంటే మా వాళ్ళందరూ కలిపి మయూరి రెస్టారెంట్కి వెళ్దాం అనేసి అని చెప్పడంతో మయూరి ఎండలో బాగా ఎండ ఎక్కువగా ఉండడంతో పొట్టలో ఆకలి వేసేస్తుంది. ఇంకా మంచి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదామని గబగబా వెళ్ళాము. పార్కింగ్ క్లీన్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి అది ఖాళీ లేకపోవడంతో ఇంకో రాయుడు గారు హోటల్కి అయితే వెళ్ళాం. సో అక్కడ కూడా ఖాళీ లేకపోవడంతో లాస్ట్ టైం వెళ్ళిన ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ ప్లాట్ఫామ్ 46కి అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అంటే లిఫ్ట్ పనిచేస్తుందని తెలియక మేమేంటి అంటే మెట్లంతా వెళ్ళాం. చాలా కాలు పీకులు, చాలా అలిసిపోయి ఎక్కేసరికి అక్కడ ఏంటంటే ఫుడ్ లేదు, బటర్ నాన్ మాత్రమే ఉందంట. సో అది తినలేక ఇంకా మళ్ళీ మయూరికి వచ్చాము. అందరూ బాగుంటుందని చెప్పడంతో లోపలికి వెళ్ళాక యాంబియన్స్ అయితే నార్మల్గా ఉన్నాయి. సో పర్లేదు ఫుడ్ అయినా బాగుంటుందేమని ట్రై చేస్తే ఫుడ్ అయితే అస్సలు బాగలేదు. బయట వాటర్ బాటిల్ వచ్చేసరికి 20 రూపీస్ అయితే ఇక్కడ 26 రూపీస్ అయ్యింది. ఇంకా ఫుడ్ అయితే చాలా చల్లగా ఉన్నది ఇచ్చారు. నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు ఫుడ్ అయితే అస్సలు బాగలేదు. విజయనగరంలోనే ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే మయూరి హోటల్ తప్ప మిగతా ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడ అస్సలు ఫుడ్ బాగలేదు. చల్లటి ఫుడ్, ఉడకని ఫుడ్, చెప్పాలి అంటే చాలా వరస్ట్గా ఉంది. మనం తినకూడదు అనిపించేలా ఉంది. కానీ మాకే ఇలా ఉందా, ఎవరికైనా ఇలానే ఉందా అని బయట ఉన్న వాళ్ళని అడిగితే అనవసరంగా డబ్బులు వేస్ట్ అమ్మా అని చెప్పారు. కాకపోతే మేమేదో తప్పక ఆకలి మీద ఉండడం వల్ల తిన్నాము. ఇంకా
బిర్యానీ వచ్చేసరికి అయితే ఎల్లో టైప్ ఆఫ్లో ఉంది. బిల్ వచ్చేసరికి 3,500 అయ్యింది. చాలా బాధపడ్డాము, ఎంత బిల్ అయినా కడుపు నిండా అంటే రుచికరమైన ఫుడ్ తినలేకపోయామనేసి. సో నెక్స్ట్ అయితే గోయాస్కి అయితే వెళ్ళాము. గోయాస్లో ఏంటి అంటే ఓన్లీ సిల్వర్ టైప్ ఆఫ్లోనే ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళాం. మా బాబుకి గోల్డ్ కోటింగ్ టైప్ ఆఫ్లో వెండి కడియం లాంటిది తీసుకోవడానికి. సో అక్కడ సెట్ అవ్వకపోవడంతో నెక్స్ట్ వేరే షాప్కి వెళ్దామని ఇంకో షాప్కి అయితే వచ్చాం. ఇది వచ్చేసరికి లలితలోకి అయితే వచ్చామండి. లలితలోనైతే అసలు ఏసీ లేదు, చాలా హాట్గా అంటే ఎంత చెమటలు పట్టేసాయి, మొత్తం వేడిగా. ఇంకా బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది లోపల. ఇంత పెద్ద మాల్ పెట్టాడు గుండంకులు, కానీ లోపల అయితే ఏసీ పెట్టలేదు. మాకే ఎలా ఉందంటే లోపల ఉన్న వాళ్ళకి ఎలా ఉంది, ఆ వర్కర్స్కి అయితే అని చెప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చూపించడానికి కూడా అంతే కష్టపడుతున్నారు కాబట్టి. నెక్స్ట్ అయితే త్రిబుల్-ఆర్లోకి అయితే వెళ్ళాం. ఇక్కడైతే చాలా కూల్గా ఉంది, చాలా హాయిగా ఉంది. వెండి అయితే చాలా మంచిగా ఉంది. ఇక్కడైతే మా నాన్నగారికి వచ్చేసరికి బ్రాస్లైట్, అలానే మా బాబుకి వచ్చేసరికి బ్రాస్లైట్ టైప్ ఆఫ్లోనే తీసుకున్నాం అనమాట. సో మా చెల్లి అయితే ఇక్కడ ఏంటి అంటే వేరే షాప్కి వెళ్ళి మనం కూడా కొంచెం బ్రాస్లైట్లు తీసుకుందాం ఇక్కడే ఎందుకు అనేసి అనడంతో మేము వేరే షాపింగ్ కూడా వెళ్ళి అక్కడ కూడా బ్రాస్లైట్ వెండివి అయితే తీసుకున్నాం. సో అలా జనం అయితే అసలు ఖాళీ లేరండి. ఎంత రద్దీగా ఉందంటే శ్రావణ మాసం షాపింగ్ అనో లేకపోతే డైలీ అలానే ఉంటారు తెలియదు, కానీ ఇక్కడ రకరకాల గోల్డ్ షాపులు ఉన్నాయి. ప్రతి షాప్లోకి వెళ్ళడం, చూడడం, మాకు నచ్చితే తీసుకోవడం, నచ్చకపోతే బయటకు వచ్చి చేసాం. కానీ లాస్ట్ ఫైనల్ ఇంటికి వెళ్ళే ముందు మాత్రం సౌత్ ఇండియాలోకి వెళ్ళాం. అమ్మ కోసం చీరలు, అమ్మవారికి కాసు, అలానే అన్ని ఏవైనా కావాల్సిన ఐటమ్స్ ఉంటాయేమో అనేసి వెళ్ళామన్నమాట, పిల్లలకి గట్ట ఏమైనా తీసుకోవడానికి. సో వెళ్ళేసరికి ఇవన్నీ మా పిల్లలు అయితే గాజులు గట్ట అన్నీ ఏం చేస్తున్నారు. షాప్ చూడడానికి చాలా బాగుంది, కాకపోతే కొంచెం ఐటమ్స్ అయితే కొంచెం నాకు పెద్దగా అనిపించలేదు. సో పిల్లలైతే వాళ్ళకి కావాల్సిన నైట్ డ్రెస్సులు, ఏవో షూస్, నార్మల్ చెప్పులు అలాంటివన్నీ తీసుకున్నారు. మా పాప అయితే పట్టు చీరలు ఏం చేస్తుంది, 3 kgsలో ఉంటే మాత్రం ఇది వచ్చేసరికి 1100 అంట, ఆఫర్లో ఉంది. అది వెయిట్ బట్టి ఇస్తారంట. ఇంకా మేమైతే ఒక్కొక్కటి చూస్తుంటే ఇంకా వాళ్ళైతే కాఫీ తీసుకొచ్చి ఇంకా నేను ఊరుకుంటాను, ఆ పొట్ల వేసి ఇవ్వాల్సిందే కదా, ఇంకా పొట్ల అయితే వేసేసాను. ఈరోజు అయితే డ్రింక్స్, కాఫీస్ అన్ని పొట్ల వేసేస్తూ ఉన్నాను. లేస్లు, బిర్యానీలు, బయట తిరిగే ఫుడ్ అంతా ఒకటి కాదండి, చాలా ఫుడ్ ఐటమ్స్ పొట్టలో వేస్తూనే ఉన్నాను, ఇంకా తిరుగుతూనే ఉన్నాము. సో ఇంకా మేమైతే ఇంకా అలా చీకటి అయిపోతుంది, ఇంకా 10:30 అయిపోయింది, ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలనేసి ఇంకా మేమైతే ఆటో కాడికి వచ్చేసాం. మా పాప అయితే ఇంకా చెప్పేస్తుంది, మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అని. మేము దారిలోకి వచ్చేసరికి ఈ కుక్క పిల్ల ఎంత రవ్వలేదు కానీ అంత గట్టిగా అరుస్తుంది, దాన్ని చూపిస్తున్నాను మీకైతే మాత్రం. సో ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే లాస్ట్ ఇంకా ఇంటికి వెళ్ళే ముందు ఏదైనా తినేసి వెళ్ళిపోదాం మంచి ఫుడ్ అనేసి మా ఊర్లో ఉన్న రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అభిరుచి చీపురుపల్లిలోని ఫుడ్ అయితే చాలా బాగుంటుంది, చాలా వేడిగా మంచి ఫుడ్ అయితే తిన్నామన్నమాట. నైట్ టైం లైట్ వెయిట్గా ఉంటుందని ఇక్కడైతే చికెన్ కర్రీ, అలానే మేము వచ్చేసరికి బటర్ నాన్ అయితే ఆర్డర్ పెట్టాం. టేస్టీ ఫుడ్ అయితే తిన్నాం నైట్ టైము. సో ఇంకా మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయే టైం అయిపోతుంది అనేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.